హాయ్ నేను కాన్సర్ట్ వెళ్తున్నాను. హాయ్. నువ్వెక్కడికి చెప్పి? కాన్సర్ట్. ఓహో, అన్న ఏ సాంగ్ చేస్తాడు? గేమ్ థ్రోన్స్. గేమ్ ఆఫ్ థ్రోన్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హైతా కెనడా వ్లాగ్స్. సో ఈరోజు మేమైతే కాన్సర్ట్కి వెళ్తున్నాము. మా పెద్దోడిది కాన్సర్ట్ ఉంది ఈరోజు. సో అది ఎవ్రీ ఇయర్ పెడతా ఉంటాను కదా. ఈసారి అయితే మా క్లైమేట్ కూడా బాగానే ఉంది, లక్కీగా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. చూడండి మా ఆయన. హాయ్ సూరి. సో రెడీ అవుతున్నాము. సో చల్లగా అయితే బాగా ఉంది, 0 degrees ఉంది. ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం అక్కడికి. ఇంకా ఆడిటోరియంలో అంతా చూపిస్తాను ఎలా చేస్తున్నాడు ఏంటి అదిని. రెడీ చేత్వి? కమాన్ లెట్స్ గో. ఓకే పదండి, చూపిస్తాను మీకు కూడా. లెట్స్ గో. సో ఇంకా స్టార్ట్ అయ్యాం కదా. మా వాడైతే చాలా రిలాక్స్గా ఉన్నాడు. నాకైతే చాలా చాలా టెన్షన్గా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. సో ఇది ఇంకా 3rd టైం అనమాట వీడియో పెడుతున్నాను. ఎవ్రీ ఇయర్లో అలా పెడుతూ ఉంటాను కదా. సో ఇది 3rd టైము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా బయలుదేరాము. వెదర్ అయితే చాలా బాగుంది. మాకైతే చాలా టెన్షన్గా ఉంటుంది. సాంగ్స్ పెట్టుకొని కార్లోనే వింటున్నారనమాట. సో ఎప్పుడు కూడా ఇక్కడే కాన్సర్ట్ జరుగుతుంది అనమాట. ఇందులోనే లైబ్రరీ అండ్ ఆడిటోరియం ఉంటుంది. ఎప్పుడు మాకు ఇక్కడే జరుగుతుంది. ఇంక మేమైతే ఎర్లీగా వెళ్ళాం. 3 o'clockకి షో. యాక్చువల్ 4 shows ఉంటాయి. మేము సెకండ్ షోలోకి వెళ్ళాం అనమాట. 12కి 3, 6 and 9 అనుకుంటా. సో మేమైతే ఈ షో 3 o'clock బుక్ చేసుకొని వెళ్ళాము. సో రిసెప్షన్కి అంటే పార్టిసిపెంట్స్కి ఫ్రీ, ఎవరైతే తనతో వస్తారో వాళ్ళు టికెట్స్ పే చేయాలన్నమాట. సో మేమైతే టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి కూర్చున్నాము. సో చూస్తున్నారు కదా, చాలా బేగా వెళ్ళిపోయాం కాబట్టి. కానీ ఇంకా అప్పటికే ఓపెన్ చేస్తారు కాబట్టి మళ్ళీ చూడండి ఫిల్ అయిపోతుంది 5 minutesలో. సో ఇంకా వాళ్ళు కూడా అడ్జస్ట్ చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్. I'm gonna do this. I'm the only one who's doing a different song. Yeah. Everyone's doing like సో ఇలాగ ఏ షోకి ఆ షోకి ఇలాగ మనకి లిస్ట్ ఇస్తారనమాట, ఎవరెవరు చేస్తున్నారు ఏ సాంగ్ అనేసి. సో అందులోని ఇక్కడ కౌశల్ది చూస్తున్నారు కదా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అని నాకు చూపించాడు అనమాట మా పెద్దోడు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా వరుసగా పిలుస్తారు. ఇంకా బ్యాక్ స్టేజ్కి వెళ్తే వాళ్ళ టీచర్స్ ఉంటారు, వాళ్ళు అక్కడ లైన్గా పెడతారు అనమాట. చూసారా ఎంత బాగా ఫిల్ అయిపోయిందో. చాలా మటుకు ఫ్యామిలీస్ అందరూ వస్తారు, ఒకళ్ళు చేసినా సరే. ఇక్కడ పియానో, వయలిన్, గిటార్, డ్రమ్స్ అన్నీ నేర్పిస్తారు. సో ఇంకా రెడీ అవుతున్నాడు, ఇంకా వెళ్తున్నాడు అనమాట. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ తిందని. సో ఎంజాయ్ చేయండి. And his song is Game of Thrones.
చాలా బాగా చేశాడు, చూసారు కదా. మీకు నచ్చింది కదా, నచ్చితే కామెంట్ చేయండి ఎలా చేశాడో, సో దట్ వాడికి ఇంకా బూస్టప్ అవుతుంది అనమాట. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ టీచర్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచర్ అనమాట. సో వీళ్ళ టీచర్ కూడా ఇందులోనే ఉంది. మా జన్నుడు కూడా ఏదో ట్రై చేస్తున్నాడు. ఓకే కషాయ్, వావ్, ఏంటి ఇంత డార్క్ అయిపోయింది? 5 o'clockకి చూడు ఎంత డార్క్ అయిపోయింది కదా. చాలా బాగా చేశాడు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి, నచ్చిన తర్వాత మాకు మెసేజ్ చెప్పండి, అదే కామెంట్ చేయండి ఎలా చేశాడో. చాలా బాగా చేసావు తల్లి. సరే ఎలా చేశాడు? జట్టికి అన్న ఎలా చేశాడమ్మా? బాగా చేశాడు కదా అన్న. నువ్వు చేస్తావా? చేస్తావా నువ్వుని? ఓకే. సో 3కి వెళ్ళాం కదా, మేము వచ్చేసరికి ఒక రిటర్న్ 5 అయిపోయింది. 5కే చూడండి అసలు ఎంత మబ్బులు అవి, అంటే చీకటి అయిపోతుంది మాకు. ఇంకా అలా అలా రాను రాను 4కే అయిపోతుంది. తల్లి చాలా బాగా చేసావు నాన్న. సో మీ అందరూ చూసారు కదా పర్ఫార్మెన్స్. అది గేమ్ ఆఫ్ థ్రోన్స్ చాలా కష్టం. అసలు మేము వద్దన్నాం కానీ వీడి చాయిస్ అదిని, కానీ అసలు చాలా పెద్ద సాంగ్ కూడా చాలా బాగా చేశాడు. అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. సో మీకు ఎలా అనిపించిందో మీకు కూడా మాకు కామెంట్ ద్వారా చెప్పండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Please.